అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ ధర్మశాల. చాలా కాలంగా ఆరోగ్యం బాగోలేని కల్పన గారు మంచం మీద పడుకుని దగ్గుతూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం జలుబు దగ్గుతో బాధపడుతున్న ఆవిడకు జాండీస్ కూడా సోకింది. దీంతో ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. డాక్టర్ సూచించిన మందులు నెలకు సరిపడా దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ నుండి కొని తెచ్చి పెట్టెలో పెట్టేస్తారు కల్పన గారి భర్త శంభునాథ్ గారు. అప్పటికే కల్పన గారు వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులతో బాధపడుతున్నారు. వీటికి తోడు ఇప్పుడు ఈ జాండీస్ ఆవిడను మరింత పీడిస్తోంది. దగ్గరలోని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన శంభునాథ్ గారు తన భార్య గదికి వెళ్ళి తన భార్య ఆరోగ్యం మరింత క్షీణించడం గమనించాడు. మందులు ఉన్న పెట్టెను తెరిచి చూసేసరికి అందులో మందులు అయిపోయాయి. కల్పన, నీ మందులు అయిపోయాయి. కేవలం ఈరోజు రాత్రికి మాత్రమే సరిపోతాయి. రేపు మధ్యాహ్నానికి కావాలి కదా. నీకు ఎన్నిసార్లు చెప్పాను మందులు అయిపోతే వెంటనే నాకు చెప్పమని. నేను సమయానికి చూశాను కాబట్టి సరిపోయింది. డాక్టర్ చెప్పారు నీకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నదని. ఒక్కరోజు కూడా మందులు మానకూడదు అని కూడా డాక్టర్ చెప్పారు కదా. నువ్వు నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే సమయానికి మందులు తీసుకోవడంలో నిర్లక్ష్యం చెయ్యకూడదు. మంచం మీద పడుకున్న కల్పన లేచి కూర్చొని, ముందు తాగడానికి ఒక గ్లాస్తో నీళ్లు ఇవ్వండి. నాకు చాలా దాహం వేస్తోంది. గొంతు ఎండిపోతోంది. చాలాసేపటి నుండి కోడలిని పిలుస్తున్నాను, తాను వినిపించుకోలేదు. అలాగే నేను నా మందులు అయిపోయాయని షాప్ వెళ్ళి నా మందులు తీసుకురమ్మని మీకు చెప్పాలనుకున్నాను, కానీ నేను మర్చిపోయానండి. ఈరోజు 1వ తేదీ. మీ పెన్షన్ డబ్బులు కూడా వస్తాయి. ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసి తీసుకురండి. అలాగే దారిలో మందులు కూడా తీసుకురండి. బాగా గుర్తు చేశావు కల్పన. ఈ నెల పింఛన్ డబ్బులు ఖర్చయిపోయాయి. నా వద్ద డబ్బులు కూడా లేవు. సాయంత్రం వాకింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు ఏటీఎం నుండి డబ్బులు తెస్తాను. అలాగే నీ మందులు కూడా తెస్తాను. సాయంత్రం శంభునాథ్ గారు పెన్షన్ డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎం వెళ్ళారు. అతనికి పెన్షన్ డబ్బులు 25,000 రావాలి. కానీ ఖాతాలో కేవలం 2,000 మాత్రమే మిగిలి ఉన్నాయి. అతను తన పెన్షన్ డబ్బులు ఏమయ్యాయో అని కంగారు పడుతూ బ్యాంకుకు ఫోన్ చేశాడు. హలో మేనేజర్ గారు, ప్రతి నెల ఖచ్చితంగా 1వ తారీఖున అకౌంటు ఖాతాలో రావాల్సిన 25,000 పింఛన్ డబ్బులో కేవలం 2,000 మాత్రమే ఉన్నాయి. మిగిలిన డబ్బు ఏమైనట్టు అని అడిగారు. అప్పుడు బ్యాంకు మేనేజర్, సార్, మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఒకసారి బ్యాంకుకు రండి, చెక్ చేస్తాము అని ఫోన్ పెట్టేశాడు. ఏమీ తోచక ఇంటికి తిరిగి వస్తున్న శంభునాథ్ గారు, నా అకౌంట్ హ్యాక్ జరిగిందా, లేక ఈ మధ్య తీసుకున్న స్మార్ట్ ఫోన్లో చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి, పొరపాటున తెలియకుండా బటన్ నొక్కేశానా, ఇలా ఎన్నో ఆలోచనలతో ఇంటికి చేరుకున్నాడు. భార్య వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. ఈ బ్యాంకు విషయాలు నాకు అర్థం కావనే అబ్బాయి శ్రీను అకౌంటుతో జాయింట్ అకౌంట్ చేయించాను. ప్రతి నెల శ్రీను ఏటీఎం తీసుకెళ్ళి నెలకు మందులకు, నా ఖర్చులకు సరిపడా డబ్బులు తీసి మందులు తెచ్చేవాడు. నా చేతికి కొంత డబ్బు ఇచ్చేవాడు. ఏటీఎం కూడా తిరిగి ఇచ్చేసేవాడు. కానీ ఎప్పుడూ ఈ సమస్య రాలేదు. అప్పుడు కల్పన, దిగులు చెందకండి, ఆఫీస్ నుంచి అబ్బాయి వచ్చే టైం అయ్యింది. శ్రీను వచ్చాక ఫోన్ చెక్ చేయించుకోండి. అప్పుడు మెసేజీలో ఏదన్నా పొరపాటు జరిగితే తెలుస్తుంది కదా. నా వద్ద కొంత డబ్బు ఉంది, వీటితో మందులు తీసుకురండి అన్నది. సరే అని భార్య వద్ద డబ్బు తీసుకెళ్లి మందులు తెచ్చి ఇచ్చి శంభునాథ్ గారు తన కొడుకు ఆఫీస్ నుండి వస్తాడని ఎదురు చూస్తున్నాడు. శ్రీను ఇంటికి వచ్చిన వెంటనే శంభునాథ్ గారు, బాబు శ్రీను, నేను ఈరోజు ఏటీఎం వెళ్ళాను. నా ఖాతాలో 2,000 మాత్రమే బ్యాలెన్స్ చూపిస్తుంది. పింఛన్ డబ్బులు ఏమయ్యాయో అర్థం కావడం లేదు. ఆన్లైన్లో నాకు చెక్ చేయడం రాదనే నీ అకౌంట్తో జాయిన్ చేశాను కదా. దయచేసి ఒకసారి నీ కంప్యూటర్లో అకౌంట్ చెక్ చేయి, లేదా రేపు బ్యాంకు వెళ్ళి మేనేజర్ని కలిసి మాట్లాడి వివరాలు తెలుసుకొని వస్తావా అన్నారు. నాన్న, మీరసలు ఏటీఎంకు ఎందుకు వెళ్ళారు? మందులు తీసుకురావాలంటే మీరు నాకు చెప్పి ఉండవచ్చు కదా.
నేను ఏటీఎం నుండి డబ్బు విత్డ్రా చేస్తాను, కానీ మీరు నన్ను నమ్మరు. మీ డబ్బులు కాజేస్తానని నా పైన అనుమానం కదా. మీ వయసు వారు ఇంటి బాధ్యత కొడుకులకు అప్పచెప్పి దేవాలయాలలో భజనలు చేసుకుంటున్నారు. మీరేమో ప్రతి నెల పింఛన్ డబ్బులు వాటి వివరాలు అనుకుంటూ నా ప్రాణం తీస్తుంటారు అని కోపంగా తండ్రి మీద కేకలు వేస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీను. తన గది బయట శ్రీను గట్టిగా మాట్లాడడం విని కల్పన తన గది నుండి బయటకు వస్తుంది. ఏంటి, తండ్రి కొడుకుల మధ్య గొడవ? బయటికి వచ్చావా? నీకు ఆరోగ్యం బాగాలేదు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. పెద్ద విషయమేమీ కాదులే, పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు కదా, అందుకే మాటలు నేర్చారు అన్నారు శంభూనాథ్ గారు. నేను శ్రీను మాటలు విన్నాను. మీరెప్పుడు మీ సమస్యలను శ్రీనుతో చెప్పలేదు, వాడిని ఇబ్బంది పెట్టలేదు. ఈరోజు చిన్న సహాయం కోరితే ఇన్ని కేకలు వేస్తాడా మీ మీద అంటూ తల్లి కొడుకును తిడుతోంది. అత్తగారి మాటలు విన్న కోడలు కుసుమ వంటగదిలో నుండి బయటికి వచ్చి కోపంగా ఇలా అంటుంది. మామయ్య, మేము మీకెన్ని సేవలు చేసినా మీరు మాటలు వినిపించడంలో అస్సలు వెనకాడరు కదా. అయినా నిజంగా డబ్బులు మీ కొడుకు తీశాడనుకోండి, అందులో పెద్ద తప్పేముంది? అయినా చివరగా ఈ డబ్బులు చేరేది మా వద్దకే కదా. వృద్ధాప్యంలో వేసింది తిని కూర్చోక కొడుకు డబ్బులు తీసుకున్నాడని ఇన్ని ప్రశ్నలు వేస్తారా? నిజంగానే మీకు మీ డబ్బుల మీద అంత ప్రేమ ఉంటే మీ డబ్బు తీసుకుని వేరే చోటికి వెళ్ళి ఉండండి. మాతో ఉండవలసిన అవసరమేముంది? మీ స్వంత ఏర్పాట్లు మీరు చేసుకోండి. మొదటగా మీ వల్ల ఇంటికి ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. అత్తయ్యను చూడటానికి కూడా వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ టీలు పెట్టడం, భోజనాలు ప్రిపేర్ చేయడం, ఇలా ఇంటి పనులు నేను, బయట పనులు మీ కొడుకు చేస్తూ ఉంటాము. ఇంతలా మీకు సేవ చేస్తున్న కొడుకు కోడలును ప్రశంసించేది పోయి ఎల్లప్పుడూ మాటలు వినిపిస్తుంటారు. కోడలు మాటలు విని శంభూనాథ్ గారికి కోపం వచ్చి, కుసుమ, మేమేదో నీ ఇంట్లో ఉన్నట్టు, మా ఖర్చులన్నీ మీరే భరిస్తున్నట్టు మా మీద జాలి చూపిస్తున్నావు. మా కొడుకును కనీ పెంచి పోషించి ఇంత వాడిని చేశాం. వాడిని చిన్న మాట అనే అధికారం మాకు లేదా? మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావా అంటూ భావోద్వేగంతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయి శంభూనాథ్ గారికి. వెంటనే తన గది లోపలికి వెళ్ళిపోయాడు. భర్త వెనుకాల కల్పన కూడా వెళ్ళింది. ఇక ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు శంభూనాథ్ గారికి. ప్రతిరోజు ఉదయం వాకింగ్ వెళ్ళి అక్కడ మిత్రులతో కాసేపు సమయం గడపడం వలన శంభూనాథ్ గారికి చాలా ఊరటగా ఉండేది. అందరూ తన వయసు వారే కాబట్టి అందరూ వృద్ధాప్యంలో ఇళ్లల్లో ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించుకునేవాళ్ళు. అందరి మాటలు వింటున్నప్పుడు శంభూనాథ్ గారికి తన ఇంటి సమస్య చిన్నదిగా అనిపించేది. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో శంభూనాథ్ గారు ఫుట్పాత్పై ఒక మహిళను చూశారు. ఈవిడను ఎక్కడో చూశానని, తెలిసిన ముఖంలా ఉంది అని దగ్గరగా వెళ్ళి చూశాడు. ఆవిడ ఎవరో కాదు, శంభూనాథ్ గారి మిత్రుడి భార్య సులోచన అని గుర్తుపట్టారు. శంభూనాథ్ గారు ఆవిడ దగ్గరగా వెళ్ళి ఫుట్పాత్పై ఉండడానికి కారణం అడిగారు. అప్పుడు శంభూనాథ్ గారిని గుర్తుపట్టిన సులోచన, మీ స్నేహితుడు మరణించాక నేను పూర్తిగా ఇద్దరు కొడుకు కోడళ్లపై ఆధారపడవలసి వచ్చింది. ఆస్తి అంతటా ఇద్దరు కొడుకుల పేరు మీద రాశారు కాబట్టి ఇక కోడళ్ళు నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టారు అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. అంతా విన్న శంభూనాథ్ గారు, నేను మిమ్మల్ని ఇంటి వద్ద వదులుతాను మరియు మీ ఇద్దరు కొడుకులతో మాట్లాడతాను, నాతో పదండి అన్నాడు. ఇరుగు పొరుగు వారు చాలా చెప్పి చూశారు, కానీ కొడుకులు వారందరినీ అవమానకరంగా మాట్లాడారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా అలాగే మాట్లాడతారు కాబట్టి వదిలేయండి, నా తలరాత ఇలాగే రాసి ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రాణమిత్రుడి భార్యను అలా ఫుట్పాత్పై వదిలి రాలేక తనతో పాటు ఇంటికి తీసుకువచ్చారు శంభూనాథ్ గారు. సులోచనను ఇంటి బయటి ఆవరణలో ఉన్న ఒక చిన్న రూమ్లో ఉండమన్నారు శంభూనాథ్ గారు. ఇంటి లోపలికి వచ్చిన శంభూనాథ్ గారు భార్య కల్పనతో జరిగిన విషయమంతా చెప్పారు. కల్పన గారికి కూడా సులోచన ముఖపరిచయం ఉంది, కానీ కల్పన ఇంటి నుండి బయటికి రాలేని పరిస్థితి కాబట్టి అయ్యో పాపం అవునా, కానీ కొడుకు కోడలు ఏమంటారో అన్నది.
మధ్యాహ్నం భోజన సమయంలో శంభూనాథ్ గారు కాస్త భోజనాన్ని తీసుకెళ్లి సులోచన గారికి ఇచ్చారు. ఈ విషయాన్ని గమనించిన కోడలు రూమ్ వద్దకు వెళ్ళి చూసింది. విషయమంతా అర్థమైన కోడలు సాయంత్రం భర్త రాగానే చెప్పింది. శ్రీను గదిలో నుంచి బయటికి వచ్చి కేకలు వేస్తూ, నాన్నా, ఏంటిది, బయటి గదిలో ఎవరిని తెచ్చిపెట్టారు అన్నాడు. అంతలో శంభూనాథ్ గారు, బాబు శ్రీను, నీతో ఈ విషయం చెప్పాలనుకున్నాను. నా మిత్రుడు భుజంగం భార్య సులోచన గారు ఫుట్పాత్పై ఉదయం కనపడ్డారు అని జరిగినదంతా చెప్పారు. మిమ్మల్ని ఈ ఇంట్లో ఉంచడమే గొప్ప విషయం. మీరు ఇంకా వేరే వాళ్లను తెచ్చిపెడుతున్నారు. ఇది ఇల్లా లేక ధర్మశాల? మీకు వేరే వాళ్ళ గురించి అంతగా దిగులుగా ఉంటే ఒక వృద్ధాశ్రమం కట్టుకొని అందులో ఉండండి. ఇక్కడ మీరు ఉండదలుచుకుంటే గదిలో పడి ఉండండి. ఎవరినీ తెచ్చి నా నెత్తి మీద పెట్టకండి అంటూ కోడలు మామగారి మీద కేకలు వేసింది. కొడుకు ముందే కోడలు అన్ని మాటలు అంటుంటే కొడుకు ఏమీ మాట్లాడలేదు. ఇక శంభూనాథ్ గారు బాధతో ఏమీ మాట్లాడలేకపోయారు. ఇదంతా విన్న సులోచన ఎవ్వరికీ చెప్పకుండా ఉదయానికంతా ఇంటి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి ఉదయం రూమ్ వద్దకు పలహారం ఇవ్వటానికి శంభూనాథ్ గారు వెళ్ళారు. కానీ సులోచన లేకపోవటం చూసి మిత్రుడి భార్యకు ఇంట్లో చోటు కూడా ఇవ్వలేకపోయానే అంటూ బాధపడ్డారు. ఈ సంఘటన తరువాత మరుసటి 4 రోజులు శంభూనాథ్ గారు వాకింగ్కి వెళ్ళలేకపోయారు. మరుసటి ఉదయం పార్కుకు వెళ్ళిన అతనికి ఒక వృద్ధురాలు ఆకలితో మరణించిందనే విషయం తెలిసింది. అది తన మిత్రుడి భార్య సులోచన అని తెలుసుకొని చాలా బాధపడ్డాడు. ఈరోజు కొడుకు కోడలికి భయపడి సులోచన గారికి ఎటువంటి సహాయం చేయలేకపోయాను అని, తను సులోచన మరణానికి కారణమయ్యాడని తనను తాను నిందించుకుంటున్నాడు. నా ఇంట్లో నేను వీళ్లకు భయపడుతూ జీవించాలా అనుకుంటూ శంభూనాథ్ గారికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఉదయం తన భార్య నిద్ర లేచేటప్పటికీ రెడీ అయ్యారు శంభూనాథ్ గారు. కల్పన, నేను బయటికి వెళ్తున్నాను, 5 గంటల్లో తిరిగి వస్తాను అని కొన్ని అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. మొదటగా బ్యాంకుకు వెళ్ళి తన పింఛన్ డబ్బుల గురించి తెలుసుకున్నారు. కన్న కొడుకే తన డబ్బులు డ్రా చేశాడని తెలిసి నిర్ఘాంతపోయారు. వెంటనే పాత అకౌంట్ క్లోజ్ చేసి కొత్త అకౌంట్ ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటిని తాకట్టు పెట్టి బ్యాంకు నుండి లోన్ తీసుకొని తన సొంత ఊరికి వెళ్ళి ఒక పెద్ద ఇంటిని కొని దానిని ఒక వృద్ధాశ్రమంగా మార్చారు. చుట్టుపక్కల గ్రామాలలో తనకు తెలిసిన తినడానికి కూడా లేక బాధపడుతున్న వృద్ధులను అక్కడ చేర్పించేవారు. తన మిత్రులకు కూడా ఎవరికన్నా ఆశ్రయం లేని వృద్ధులను చేర్పించమని చెప్పాడు. కేవలం తన భార్యతో మాత్రమే తను వృద్ధుల కోసం చేస్తున్న పనులను గురించి వివరించారు. తన తండ్రి చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలుసుకున్న శ్రీను ఇంటికి వచ్చి, నాన్నా, నా కోసం మీ వద్ద అసలు డబ్బు ఉండదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటానికి డబ్బు ఎక్కడ నుంచి వస్తోంది? నా కోసం మీరు ఏం చేశారు? ఉన్న కొన్ని డబ్బులు ముసలి వాళ్ళ కోసం వేస్ట్ చేస్తున్నారు. ఇక నా కోసం ఏమి మిగిల్చారు అని తండ్రిపైన కేకలు వేస్తున్న కొడుకు దగ్గరగా వెళ్ళి 2 చెంపలు వాయించారు శంభూనాథ్ గారు. నీ కోసం ఎంత చేసినా, ఏమి చేసినా, నా ప్రాణాలు నీ కోసం ఇచ్చినా నువ్వు ఇదే అంటావు. కానీ మీరు చేసే చిన్న చిన్న పనులకు కూడా మా మీద జాలి చూపుతుంటారు. రోజుకు 2 పూటల అన్నం కూడా సరిగ్గా వండదు మీ ఆవిడ. చాలని కడుపుతో మేమే సర్దుకొని ఉంటున్నాం. ఇల్లు కూడా నా పెన్షన్ డబ్బుల మీద నడుస్తుంది. కనీసం ఎప్పుడైనా తల్లి తండ్రికి మందులు నీ డబ్బులతో తెచ్చావా? బ్యాంకుకు వెళ్ళి ప్రతి నెల నువ్వు చేసిన నిర్వాకం తెలుసుకున్నాను. ప్రతి నెల పింఛన్ డబ్బులు 10,000 రూపాయలు ఖర్చు చేసి 25,000 లెక్క చూపిస్తూ నన్ను మోసం చేశావు. ఇలా మమ్మల్ని ఇంత బాధ పెట్టినా ఒక్క రోజైనా ఒక్క పైసా మిమ్మల్ని అడిగామా? అంతలో కోడలు కోపంగా, అంత బాధపడుతూ మాతో కలిసి ఉండనక్కర్లేదు, మీరు వెళ్ళి అక్కడే ఉండొచ్చు అన్నది. కోడలా, బాధపడకు, నీతో చెప్పించుకునే అవసరం నాకు ఇంకా రాలేదు.
నేను కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను. నా పేరు మీద ఉన్న ఈ ఇంటిని నేను బాడుగకు ఇస్తున్నాను. ఈ ఇంటిపైన వచ్చే బాడుగతో నేను ఆశ్రమం కోసం బ్యాంకు నుండి తీసుకున్న ఈఎంఐ కట్టేస్తాను. ఇక మీకు కేవలం 10 రోజుల గడువు ఉంది. నేను నా భార్యతో కలిసి వృద్ధుల కోసం కొత్తగా కొన్న ఆశ్రమానికే వెళ్తున్నాను. నేను నా పని నుండి రిటైర్ అయ్యాను, కానీ నా ఆత్మాభిమానం ఇంకా రిటైర్ కాలేదు. ప్రస్తుత సమాజంలో జరిగిన కొన్ని సన్నివేశాల ఆధారంగా ఈ కథను రాయడం జరిగింది. కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.